ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. మన మిద్దె తోటలో కూరగాయలు పండించుకుని తింటే ఆ యొక్క రుచే వేరుగా ఉంటుంది, అమృతంలాగా ఉంటాయి. ఈరోజు అయితే నేను వంగ మొక్క గురించి చెప్దామనుకుంటున్నాను. వంకాయలు అయితే బయట తెచ్చుకుని తినే వాటికంటే మన తోటలో ఒక 4 కూరగాయల చెట్లు పెట్టేసుకొని వాటిని తిన్నామనుకుని రుచిగా ఉంది. నాకైతే లాస్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నప్పుడు వచ్చినటువంటి కూరగాయల టేస్ట్ మన తోటలో ఉన్నటువంటి కూరగాయల టేస్ట్తో కంపేర్ చేస్తే మనవి చాలా అంటే చాలా అమృతంలాగా అనిపించినాయి. 4 కాయలు వచ్చిన ఇప్పుడు మనకైతే వంగ చెట్టుకి కాయలు రావడం ఆగిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఆకులు కట్ చేస్తూ ఉంటే మంచిగా పూత వస్తుంది. తర్వాత ఏవైనా కొమ్మలు ఏంటివంటివి బాగాలేమనుకోండి, కొంచెం డల్గా అయిపోయినవని అవి అక్కడికి కట్ చేసేయండి. తర్వాత కింద భూమి ఉంటుంది కదా, భూమిలో మట్టిని అయితే ఇలా లూజ్ చేయాలి. భూమిలో మట్టిని లూజ్ చేయడం వల్ల, కుండీలలో కదా లూజ్ చేయడం వల్ల మట్టి అనేటువంటిది లూజ్ అయ్యి దానికి కావాల్సిన పోషకాలు అనేటువంటి ఈజీగా తీసుకుంటుంది. తర్వాత మనం పోషకాలు అయితే ఇస్తూ